తెలంగాణ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర డిగ్రీ కాలేజ్ కి 29 పోస్టులకు ఆమోదం తెలిపారు. కే సముద్రం ఫైర్ స్టేషన్ కి 18 పోస్టుల్ని మంజూరు చేశారు. ఇక 2027 గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించింది కేబినెట్. ఇందులో తొలి విడతగా 300 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్లకు తెలంగాణలో భూములు కేటాయించారు. కరీంనగర్ వెలిదిలో 4 ఎకరాలు, రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరంలో 5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2వ విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 2వ విడత ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్ళు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు కేబినెట్ లో ఈ పుష్కరాల కోసం 1000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో అప్రూవల్ చేయడం జరిగింది. కోఆపరేటివ్ సెక్టార్ లోని డిసిఎంఎస్ఎల్ని మార్క్ 5 లో విలీనం చేయాలని, తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ని ఆకాలో విలీనం చేయాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని 21 భాగాలుగా విభజించి 18 భాగాల వరకే ఆనాటి కాన్సన్ట్రేషన్ చేసి కొంత పార్ట్ వర్కులు కంప్లీట్ చేశారు. ఆ బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయడంతో పాటు మిగిలిన లాస్ట్ లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.